ఏషియా కప్ లో ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మళ్ళీ జరగబోతుంది. ఆ పాకిస్తాన్ నా కొడుకులకి భూమి మీద బ్రతికే అవకాశం హక్కు ఇచ్చింది భగవంతుడు కాదు, భారతీయులు. ఎస్, ఇండియన్స్ మాత్రమే ఆ పాకిస్తాన్ నా కొడుకులకి భూమి మీద బ్రతికే అవకాశం ఇస్తూనే ఉన్నారు. మనం అనుకుంటే ఇట్లా ఒక చీటిక చాలు పాకిస్తాన్ ని లేపేయడానికి. కానీ ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఫస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా అయితే మనోళ్ళు పాకిస్తాన్ వాళ్ళ పుచ్చలు ఏ విధంగా అయితే లేపు పడేసిర్రు, అండ్ ఈ మ్యాచ్ లో కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ ఉంటది, అంతకు మించి పర్ఫార్మెన్స్ ఉంటది. ఒక్కొక్కడికి తడిసిపోవాలంతే. భారతీయ క్రికెటర్స్ పైన ఎవరైనా కామెంట్ చేయాలంటే పాకిస్తాన్ నా కొడుకులకు ఒక్కొక్కడికి నోటి నుంచి మాట రావద్దు. ఆ విధంగా పర్ఫార్మెన్స్ ఇవాళ మనోళ్ళది ఉంటది, ఉండాల్సిందే. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇవాళ ఏ పనులున్నా ఏదున్నా గానీ అన్ని మానేసుకొని మనోళ్ళకు సపోర్ట్ చేస్తూ మనం మ్యాచ్ చూస్తూ మనం ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్కరికి గుడంగా, ప్రతి భారతీయునికి గుడంగా రక్తం సల 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 బరిగిపోతా ఉంటది. నేను కూడా వెళ్ళి ప్రతి బాల్ కూడా సిక్స్ కొడతా అనే విధంగా ఉంటది ప్రతి ఒక్క భారతీయుని గుడంగా. అలాంటి మ్యాచ్, అండ్ అలాంటి మ్యాచ్ లో ఇవాళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. ఖచ్చితంగా 100కి 110% ఇండియానే గెలుస్తుంది. అండ్ ఇవాళ పిచ్ కూడా సేమ్ అదే పిచ్, స్లోగా ఉంటుంది. స్లోగా ఉంటే మన అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరిని ఆడాలంటే చాలా కష్టం. అండ్ ఇవాళ మ్యాచ్ మాత్రం చాలా జబర్దస్త్ ఉంటది. పాకిస్తాన్ వాళ్ళకి పడిపోవాల్సిందే. ఏమంటారు? పడిపోవాల్సిందే.